కూడా త్రికోటేశ్వర స్వామి వారి సేవ కోసం ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వేదిక మీదకి వచ్చేసినటువంటి మా విశిష్ట అతిథులు యోగేష్ గారికి, వారి నాన్నగారు అయినటువంటి తులసి రామచంద్రబాబు గారికి, వారి సిబ్బందికి, వారి ఎంప్లాయీస్ అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది స్కౌట్ విద్యార్థులకి ఒక చక్కటి వసతినివ్వటం కాదు, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు వీళ్ళు. రామచంద్రబాబు గారు వచ్చారంటే ఆయన స్కౌటర్ అయినందుకు విద్యార్థులకు ఒక మంచి సందేశం ఒక ఇస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా బీ ప్రిపేర్ అనేటువంటి ఒక సందేశాన్ని చెప్పారు. మీరు గతంలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటే అది మనస్ఫూర్తిగా ఒకసారి గుర్తు చేసుకుని ఏ పని చేయాలన్నా బీ ప్రిపేర్గా ఉండాలి అని చెప్తారు ఆయన. దానికి ఉదాహరణలతో సహా చాలా చక్కగా వివరించారు. అది విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఆ ప్రిపరేషన్ లో భాగంగానే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఆయన ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. ఎన్నో వ్యాపారాలని ఒక క్రమశిక్షణగా చేస్తూ వస్తున్నారు. ఎంతో మంది సిబ్బంది చేత పనిచేస్తున్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారి యొక్క సిబ్బంది ఎంత క్రమశిక్షణగా ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాదు, ఏ ఒక్కరికి మాకు భోజనం బాగోలేదు అని అడిగినటువంటి సందర్భం కానీ అలాంటివి లేకుండా చూస్తారు. ఓ చిన్న ఫంక్షన్ పెట్టుకోవాలంటే మనం హైరాణ పడతాం, కానీ అక్కడ చేసే భోజన ఏర్పాట్లు కానివ్వండి, వాళ్ళందరికీ అందించడం కానివ్వండి, వచ్చి మాతో పలకరించడం కానివ్వండి, చాలా మర్యాదగా చేస్తూ మాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి, అధికారులకి అందరూ మన్నలను పొందడం అంటే నిజంగా ఆ స్వామివారు మనందరికీ వారికి వాళ్ళు ఇచ్చినటువంటి వారి దీవెనల వల్ల వాళ్ళు చేస్తున్నారని చెప్పి భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మరింతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని, వారి కుటుంబానికి ఇవ్వాలని, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారి కుటుంబం సహాయ సహకారాలతోనే మరి ఇప్పుడు స్కౌట్ అంతా కూడా మనం సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు మనకి ఇక్కడ ఎంతకాలం అయితే ఈ దేవాలయంలో ఈ శివరాత్రి కోటప్పకొండ సన్నిధిలో మనం సేవ చేస్తాము, అంతకాలం కూడా వారి కుటుంబం ఈ యొక్క సహాయ సహకారంలో ఉండాలని, జీవితాంతం కూడా వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలి.